జేఎస్డబ్ల్యూ ఒరిజినల్తో చేసిందండి 5.5 ఛానల్ చూస్తారు కదా. జేఎస్డబ్ల్యూ జిప్సమ్ స్టీల్ అని ఉంది. సో దీన్ని బెండ్ చేసినా బెండ్ అవ్వదు. దీన్ని మనం పెట్టి అంటాం. సో సీట్కి మనం స్క్రూ వేస్తాం కదా. సో ఇదే పట్టుకొని ఉంటుంది బాటమ్ ఒకటి. ఇది వచ్చేసరికి మనకి పారామీటర్ అండి. సో సైడ్ వాల్స్ పట్టుకు మొత్తం ఇదే పారామీటర్ రన్ చేస్తాం. 25mm ఉంటుంది. అది మెయిన్ ఛానల్ వచ్చేసి ఇదండి. ఇది మన మొత్తం బరువు మోసేది ఇది ఒకటే, సీలింగ్ బరువు మోసేది వస్తుంది. ఇది 90mm ఉంటుంది. 0.90mm 9 సిరీస్ అంటారు కదా. అది చూస్తున్నారు కదా, మనం అంత గట్టిగా నొక్కినా సరే ఈ బెండ్ అవ్వట్లేదు. సో మన జేఎస్డబ్ల్యూ అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇదే వాడండి. మ్యాక్సిమం ఎక్సెప్ట్ మనకి 50 రూపీస్ దగ్గర పడుతుంది. ఛానల్స్ ఇవన్నీ మొత్తం జేఎస్డబ్ల్యూ వాడు. చూస్తున్నాక ఎంత బెండ్ చేసినా బెండ్ అవ్వయి అసలు. సో మనం సీలింగ్ చేసే ముందు ఇలా మార్కింగ్ చేశాక ఇది హ్యాంగింగ్ సపోర్ట్ కోసం ఇలా చేయాలి. సో బోల్ట్ బిగించేటప్పుడు ఇలాగ మనం బోల్ట్ ఇన్సెట్ చేసిన తర్వాత ఇలా థ్రెడ్స్ అన్నీ ఫుల్ టైట్ చేసుకోవాలి. తర్వాత పారామీటర్ రన్నింగ్ సార్ ఇది. ఇలా పారామీటర్ టోటల్ మనకి చెయ్యాలి. ఇది ఎల్ ఉన్నాయి కదా, యాంగిల్ బోర్డులు వేసి ఇలా బిగించాలండి. దాని తర్వాత మనం ఇలా స్క్రూ డ్రైవర్ ఉంటుంది, దీంతో మనం టైట్ చేయాలి. అంతే. ఇలా ఫుల్ టైట్ చేసాక ఇలా బెండ్ చేసి ఉంచుకోవాలి. స్క్రూస్ మనకి ఒక 400mm అంటే మనకి ఒక అడుగున్నర దగ్గరలో మనం ఇలా చేసుకోవాలి. స్క్రూస్ అయితే ఇలా దగ్గర వేసుకోవాలి. కొంచెం పారామీటర్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలంటే. ఇవి స్క్రూస్ అండి, ఇలా చూసినవి. అవి వుడ్ అనేవి మనం ఇలా మార్కింగ్ చేసుకోవడానికి యూజ్ చేసేవి. సో ఇలా అయితే మీరు కంప్లీట్గా చేసుకోవాలి. ఇలా ఫ్రేమింగ్ అవుతుంది. నెక్స్ట్